నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈ వీడియో రెగ్యులర్ రాజకీయాలకు భిన్నంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి, చర్చ గురించి, ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే, విశ్లేషించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది చూసే ఉంటారు. కృష్ణారెడ్డి అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి ఒక వ్యక్తి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అతని కోసం అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎవరి కృష్ణారెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తే, ఎన్ఆర్ఐ, జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని, వైసీపీ పార్టీ అంటే ఎంతో ప్రేమ, ఇష్టం, చేతి మీద వైఎస్ఆర్ అని చెప్పేసి పచ్చబొట్టు పొడిపించుకుని మరి అంత ప్రాణంగా, అంత అభిమానంగా ఆ పార్టీ పట్ల కృతజ్ఞతలు చూపించేటటువంటి వ్యక్తి. ఓకే, మరి ఏమైంది, విషయం ఏంటయ్యా అంటే, ఇప్పుడు అతను అనారోగ్యం పాలయ్యాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి అనమాట. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు, అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతని కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో కొంతమంది అక్కడ ఎన్ఆర్ఐ మిత్రుడు, అతని మిత్రుడు కానివ్వండి, పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా చేశారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బహుశా అది మరి తాజా ఫోటో, పాత ఫోటో తెలియదు కానీ దాదాపుగా $2,50,000 అంటే మన ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్టయితే దాదాపుగా 2,15,00,000, 16,00,000 చిల్లర. సరే, డాలర్ మారకం విలువ అటు ఇటు మారిపోతుంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ ఫిగర్ని మనం కరెక్ట్గా చెప్పలేం. 2 కోట్ల చిల్లర వేసుకోండి. అంత స్థాయిలో అక్కడ ఫండ్ రైజింగ్ కోసం ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. అయితే ఇప్పటికీ 12-15% ఏదో ఫండ్ రైజింగ్ పూర్తయినట్టుగా అయితే తెలుస్తోంది. దీని మీద ఇంకా పెద్ద ఎత్తున ఫండ్ రైజింగ్ చేయాలి, ఫండ్ రైజ్ ద్వారా అతని ప్రాణం కాపాడుకోవాలనేటటువంటి ప్రయత్నం అయితే ఒక పక్క జరుగుతుంది. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రం. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, అసలు ఈ కృష్ణారెడ్డి ఎవరు ఏంటి అనే అంశం చూసినట్టయితే, సరే కొన్ని విషయాలు అప్రస్తుతమైన చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఇతను వైసీపీ ఎంత వీరాభిమానం అంటే తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని, జనసేన పార్టీని, జనసేన పార్టీ అధినాయకుడిని, ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లను కూడా రకరకాలుగా బూతులు తిట్టి నీచమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి ఈ యొక్క వ్యక్తుల జాబితా ఏదైతే ఉందో అందుట్లో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. కొంతమంది అవి గుర్తు తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది, దేవుడున్నాడు, చూశాడు, దేవుడే శిక్షించాడని చెప్పేసి ఒక పక్క, ఇంకో పక్క సరే ఎంత నీచుడైనా, ఎంత దుర్మార్గుడైనా, మంచివాడైనా, చెడ్డవాడైనా సరే కాసేపు పక్కన పెడదాం, చావు బతుకుల మధ్య ఉన్నాడు కాబట్టి బ్రదర్ నువ్వు కోలుకోవాలని అయితే మేము కోరుకుంటున్నాం, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఎన్ని కక్షలో కార్పణ్యాలున్నా సరే చావు దగ్గర, మనిషి ప్రాణం దగ్గర అలాంటి అంశాలు ప్రస్తావించకూడదు, చూడకూడదు. కాబట్టి నువ్వు గెట్ వెల్ సూన్, నువ్వు త్వరగా మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతుడు కావాలి అని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి మరో పక్క అయితే పోస్ట్ పెట్టారు. ఇంకొంతమంది విచిత్రంగా, తెలుగుదేశం పార్టీలోని ఒక విచిత్రమైనటువంటి వారి సంస్కృతి. సరే, అతను ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి దుర్మార్గం చేసినా, మనకెంతటి పగవాడైనా సరే ప్రాణాపాయం మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి ఆ ఫండ్ రైజింగ్ లో మనం కూడా ఎంతో కొంత సహాయం చేద్దాం. అతని ప్రాణం కాపాడటానికి, ప్రాణం అనేది ఎవరికైనా విలువైందే కాబట్టి అతని ప్రాణం కాపాడటానికి మనవంతు పాత్ర మనం కూడా పోషిద్దామని చెప్పేసి కొంతమంది డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సరే ఇవ్వకపోయినా, ఇవ్వలేకపోయినా సరే ప్రచారం కల్పిస్తూ ఈ సో అండ్ సో ఇతను మీకు ఏమన్నా వీలుంటే సహాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతూ, వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొంతమంది అయితే ఎక్స్ట్రీమ్, అసలు ఎంతగా వెళ్ళిపోయారంటే, ఇతను బతికించుకోవడం కోసం అవసరమైతే నారా లోకేష్ సహాయం తీసుకున్నామా, ఆయన వరకు ఈ యొక్క అంశాన్ని ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చూసిందే, నేనేం కల్పిస్తుంది కాదు, ఈ అంశం మాత్రం నేను 1-2 పోస్టులో చూశాను. నేను నారా లోకేష్కి ఒకవేళ సహాయం కోసం అభ్యర్థిస్తే, అతను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తే ఆయన కూడా ఎంతో కొంత సహాయం పార్టీ తరపునో లేదంటే వ్యక్తిగతంగానో చేసే అవకాశం గతంలో బోలెడు మందికి చేశాడు కదా, ఇతనికి కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆయన దృష్టికి తీసుకురాని అని చెప్పి సలహాలు ఇచ్చిన వాళ్ళు, అలా చేద్దాం, చేస్తే బాగుంటుంది కదా, ఒక ప్రాణం నిలిపిన వాడు అవుతాడు, ఆ పుణ్యం దక్కుతుంది కదా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు కూడా, పోస్ట్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంటైర్ ఈ ఎపిసోడ్ ఇవంతా ఒక పక్కన పెడితే ఒక దుర్మార్గకరమైనటువంటి పోస్ట్ కూడా చూశాను. తానాని నాటాని ట్యాగ్ చేస్తూ, మీరు కులపు సంఘాలు, కులపు
ప్రతినిధులు లేదంటే రాజకీయ పార్టీ కట్టు బానిసలు కాకూడదంటే ఇతను బ్రతికించడానికి మేజర్ పాత్ర పోషించండి, మీ వంతు సహాయం మీరు చేస్తే అప్పుడు మిమ్మల్ని మేము నమ్ముతామని చెప్పేసి కూడా ఒక దుర్మార్గకరమైనటువంటి, అంటే చావు బతుకుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిని రక్షించుకునేటటువంటి క్రమంలో ఇలాంటి పోస్ట్, ఇలాంటి అభ్యర్థన, ఇలాంటి బెదిరింపుల తానాని ఆటాన్ని ట్యాగ్ చేస్తూ మీరు కులపు ప్రతినిధులు కాకపోతే, రాజకీయ పార్టీలకు కట్టుబానిసలు కాకపోతే ఇతనికి సహాయం చేయండి, ఇదా అడిగే విధానం అనే దుర్మార్గమైన అంశాలు కూడా చూసాం. సో పాజిటివ్ నెగిటివ్ రెండు అంశాలు నాకు ఇక్కడ కనిపించాయి. అయితే ఇక్కడ నేను ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే, ఆ రెండు రాజకీయ పార్టీలకు మధ్య ఎంత తేడా కనిపిస్తుందో చూసారా. ఇదే ఒక వైసీపీ కార్యకర్త కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యున్నట్టయితే బహుశా ఆ స్పందన వేరే విధంగా ఉండేది. ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 2024 సెప్టెంబర్లో ఒక అన్నోన్ అకౌంట్ నుంచి, రహిత అయ్యండి అనేటటువంటి ఒక అకౌంట్ నుంచి ఒక ట్విట్టర్లోంచి ఒక ట్వీట్ వచ్చింది, ఒక 2 ఫోటోలు పెడుతూ. ఇతని పేరు ఉదరగుడి విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ అంట. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్లో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు, మీరు సహాయం చేయండి అని చెప్పేసి ఒక ట్వీట్ నారా లోకేష్ ఆఫీస్ని ట్యాగ్ చేస్తూ వస్తే, వెంటనే నారా లోకేష్ స్పందిస్తూ అతనికి మేము ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పేసి తన ఆదేశాన్ని, తన ఆఫీస్కి ఆదేశాలు జారీ చేస్తూ రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత అతనికి సహాయం చేయటం కూడా జరిగిందట. వైసీపీ కార్యకర్త, వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగంలో ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి క్లియర్గా ట్యాగ్ చేసినా, అది కూడా మరి ఆ వైసీపీ వాడని తెలిసినా సరే మరి అక్కడ సహాయం దొరకలేదేమో. అందుకనే ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ సంప్రదించాలనే ఆలోచన వచ్చిందేమో. ఏకంగా వైసీపీ వ్యక్తికి సహాయం చేయండి అని చెప్పేసి నారా లోకేష్కి ట్యాగ్ చేసిన ఆయన మానవతా దృక్పథంతో స్పందించి సహాయం చేసినటువంటి తీరైతే ఇప్పటికీ నాకు గుర్తుంది, నా కళ్ళ ముందు కదులుతోంది. కొంత ఈ ట్వీట్ని వీటిని వెతికే ప్రయత్నంలో కొంత నాకు టైం కూడా గడిచిపోయిందనమాట, నేను చూసే ప్రయత్నంలో. రెండు పార్టీలకు మధ్య ఎంత తేడా. ఇలాంటివి బోలెడు. నేను నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్ ఒక్కసారి మనం పరిశీలిస్తే, గతంలోకి వెళితే ఇంకా చాలా మంది, ఒక 12 ఏళ్ల అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పేసి చెప్తే 12 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ లో మంజూరు చేయించడం, ఇంకెలా వాళ్ళకని వీళ్ళకని కాకుండా బోలెడ మందికి అడిగిన తడువుగా, అది కూడా ట్విట్టర్లో అడిగిన తడువుగా సహాయం చేసినటువంటి తీరైతే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఇలాంటి ప్రతిస్పందన, ఇలాంటి ఆలోచన వైసీపీ వాళ్ళకి ఎందుకు రాదు? తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని అడగాలి, ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి, పార్టీ దృష్టికి తీసుకువెళ్ళాలి, అవసరమైతే ట్విట్టర్లో ట్యాగ్ చేయాలి, ఆయన ద్వారా సహాయం పొందాలి, పార్టీ ద్వారా సహాయం పొందాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు రాదు? ఇప్పటికీ నాకు బాగా గుర్తు, కరోనా సమయంలో శ్యామ్ కలకడ అనేటటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్త, బహుశా మంచి పెద్ద పోస్ట్లో, కీలకమైన పోస్ట్లో ఉండుంటాడు ఆయన. సమయం గడిచిపోయింది కాబట్టి నాకు సరిగ్గా గుర్తులేదు. ఆయన కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా సరే, కరోనా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్ళి అక్కడ కరోనా అంటించుకుని పాపం ఇబ్బంది పడుతూ, ఆ తర్వాత దానివల్ల ఇబ్బంది పడుతూ బెడ్లు దొరక్క, సరైనటువంటి వైద్య సహాయం అందక అతను చనిపోయినటువంటి తీరు, అతని కోసం అంత చనిపోయిన తర్వాత వైసీపీ యొక్క సోషల్ మీడియా స్పందించినటువంటి తీరు, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ నుంచి ఒక సానుభూతి, ఒక శ్రద్ధాంజలి పోస్టర్ విడుదల చేసినటువంటి తీరు నాకు ఇప్పటికీ కనపడుతుంది. ఎవరికన్నా పాత విషయాలు గుర్తున్నట్టయితే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, లేదంటే టైంలోకి వెళ్ళి చూడండి. అసలు వైసీపీ సోషల్ మీడియా షేక్ చేసింది. ఏంటిది, నువ్వు ఇంతటి కార్యకర్త చనిపోతే ప్రతిస్పందన లేదా అని చెప్పేసి అతని గురించి మాట్లాడుకుంటూ, అతని సేవల గురించి మాట్లాడుకుంటూ, అతని ప్రస్తావన గురించి మాట్లాడుకుంటూ, అట్ ద సేమ్ టైం వీళ్ళు స్పందించట్లేదేంటి, సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకెళ్ళట్లేదా, జగన్మోహన్ రెడ్డి వరకు చేరట్లేదా, ఇది చేరాలి, స్పందించాలని చెప్పేసి. ఆ తర్వాత చానాళ్ళకి అనుకుంటా వాళ్ళ సతీమణిని పిలిచి మాట్లాడినటువంటి అంశం కూడా ఆ తర్వాత బయటకు వచ్చింది. అంటే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి తీరు, ఒక వైసీపీ కార్యకర్తకి కష్టం వస్తే అంతవరకు అధినేత వరకు చేరుతుందో లేదో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టం వస్తే మాత్రం నారా లోకేష్కి బోలెడు మందిని ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం, ఆయన సహాయం చేయటం. జనరల్ పబ్లిక్ లో కూడా చాలా మంది, పలానా వాళ్ళకి క్యాన్సర్, పలానా వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, పలానా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి,
అని చెప్పేసి బోలెడు అంశాలు వాళ్ళ దగ్గరికి దృష్టికి తీసుకురావడం కేవలం ట్విట్టర్లోనే. అసలు అరబ్ కంట్రీస్లో చిక్కుకున్న వాళ్ళు బోలెడు మందిని ఆయన బయటికి తీసుకొచ్చారు, ఇండియా తీసుకొచ్చారు. అంటే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి తేడా, మౌలికమైనటువంటి తేడాని ఇక్కడ ప్రధానంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి పగవాడైనా సరే ఆపదలో ఉంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఈరోజు స్పందిస్తున్నటువంటి, సరే కొంతమంది సరిగ్గా జరిగింది, శాస్తి జరిగిందని చెప్పేసి ఆనందపడుతూ ఉండొచ్చు, కానీ మెజారిటీ మంది మాత్రం అయ్యో పాపం జాలిపడ్డారు. అందుట్లో కొంతమంది అయినా సరే పాపం సహాయం చేద్దాం అని చెప్పేసి వాటిని షేర్ చేస్తూ సహాయం చేసే ప్రయత్నం చేశారు. తక్కువ మంది కావచ్చు, అది తక్కువ శాతం ఉండొచ్చు, సహాయం చేసిన వాళ్ళు కూడా, ఆ ఫండ్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి మౌలికమైన తేడా ఈ ఒక్క సంఘటన ఆధారంగా నాకు కనిపించింది అనమాట. స్పందన తెలియజేసే ప్రయత్నం మాత్రమే. ఒకవేళ మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేసి మన వీడియోని అందరికీ చేరవేయండి. ముఖ్యంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.